వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. శ్రీ దుర్గామల్లీశ్వరాభ్యాం నమః. ఈ రోజున మనం ఈ కేతువు యొక్క సంచారము, కేతువు సింహరాశిలో రవితో కలిసి ఉన్నాడు ఈ నెలలో. ఆ తర్వాత కేతువు వివిధమైనటువంటి గ్రహాలతో కలుస్తూ అలా వెళ్తూ ఉంటాడు. ఎంతవరకు అంటే 1.5 సంవత్సరం పాటు ఈ కేతువు యొక్క ట్రాన్సిట్ జరుగుతూ ఉంటుంది. మరి మనం చూసాం, రాహు కేతువు మే 13 తారీఖున మనకి గురుగ్రహము మనకి ఈ యొక్క వృషభ రాశి నుంచి మనకి మిథున రాశి సంచారానికంటే ముందు మనము మార్చి నెలలో మనము ఈ యొక్క రాహుకేతువులు ఇద్దరు కూడా మనకి రాశులు మారడం అవన్నీ గమనించాం. రాహువు శనితో కలిసి మరి మార్చిలో మారినటువంటి ఈ యొక్క శని కుంభరాశి నుంచి మీనరాశిలో మారి ఆ యొక్క శని రాహుతో కొంతకాలం మే నెల వరకు ఉన్నాడు. ఆ తర్వాత మళ్ళా మార్చి నెలలో కొంచెం అటు ఇటు కస్మ పీరియడ్స్ అంటాం, రాహుకేతువులు మారడాలు అవన్నీ. అధికారికంగా మే నెలలో గురుగ్రహం మనకి వృషభ రాశి నుంచి మనకి ఈ యొక్క మిథున రాశికి మారే ముందు ఈ రాహువేమో మీనరాశి నుంచి కుంభరాశిలోకి, అలాగే ఈ యొక్క కేతువు కన్యారాశి నుంచి సింహరాశిలోకి మారడం జరిగింది. అయితే ఈ కేతువు యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాలి. కేతువు అనేటటువంటిది మహోగ్రమైనటువంటి గ్రహం. అది దాన్ని ఛాయాగ్రహాలుగా మనం పిలుస్తూ ఉంటాం. అయితే ఇంగ్లీష్లో మనము ఈ కేతుగ్రహాలు దేనికి సంబంధించినటువంటిది రిలేట్ అయి ఉంటుంది, దగ్గరగా ఉంటుంది అంటే నెప్ట్యూన్కి దగ్గరగా ఉంటుంది, రాహు యురానస్కి దగ్గరగా ఉంటుంది. తమిళనాడులో మనము నెప్ట్యూను, యురానస్, ప్లూటోలను కూడా మనం తీసుకొని మనము జ్యోతిష విశ్లేషణ అనేటటువంటిది చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కేతువు మనకి సింహరాశిలో ఉన్నప్పుడు ఏమిటి ఫలితాలు? సాధారణంగా గ్రహాలు మనకి గ్రహణాలు పట్టినప్పుడు మనము రాహుగ్రస్త సూర్యగ్రహణమని, కేతుగ్రస్త చంద్రగ్రహణమని ఈ రకంగా మనం చెప్తూ ఉంటాం. కాబట్టి గ్రహణాలు పట్టేటప్పుడు రాహుకేతువులకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఇక ఏ గ్రహాలకి లేవు అని చెప్పాలి. ఇక కేతువు బాగా ఉన్నటువంటి వాళ్ళు డాక్టర్లుగా, సర్జన్లుగా, ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలుగా వీళ్ళు ఈ ప్రపంచంలో దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటారు. అలాగే సినిమా డైరెక్టర్లలో మనం శేఖర్ కమ్ముల గారిని మనం తీసుకుంటే ఆయన్ని మనం చూడండి, సన్నంగా ఉంటారు, కేతు గ్రహం అనమాట. అలాగే మనం టాప్ సర్జన్స్ని చూడండి, వెళ్ళి సన్నగా ఉంటారు. వాళ్ళు కృషించిన శరీరము లాంటి శరీరమును కేతువు కలిగి ఉంటాడు. కానీ వీళ్ళు చాలా మేధావులు. ఎవరు? కేతువు లగ్నంలో ఉన్నటువంటి వాడు. లగ్నములో కేతువు వచ్చినప్పుడు మనకి విపరీతమైనటువంటి కోపం ఉంటుంది, విపరీతమైనటువంటి జ్ఞానం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు మిస్టిక్ ప్లానెట్, రహస్యం, మనము రహస్యమిత్రుడు అంటూ ఉంటాం చూసారా, అది ఈ యొక్క కేతుగ్రహం ఉన్నప్పుడే అనమాట. అందువలన ఈ రహస్యమైనటువంటి సమాలోచనలు ఇవన్నీ కూడా కేతువు లగ్నంలో ఉన్నప్పుడు మనం చేస్తూ ఉంటాం. ఎంత కోపము ఎంత ఫుల్ స్పీడ్లో వస్తుందో అంతే స్పీడ్లో మళ్ళీ ఈ కోపము బుస్సుమని క్రిందకి దిగిపోతూ ఉంటుంది. అండ్ ఈ యొక్క కేతుగ్రహం బాగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ కేతు అనుగ్రహం ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప సర్జన్లుగా,
గొప్ప సినిమా డైరెక్టర్లుగా, గొప్ప ఆధ్యాత్మికవేత్తలుగా ఉంటారు. ఇప్పుడు మనం ప్రముఖ సినీ దర్శకులైనటువంటి శేఖర్ కమ్ముల గారు 'హ్యాపీ డేస్' తీసినటువంటి ఆయన కేతు అనుగ్రహం ఉన్నటువంటి గొప్ప వ్యక్తి. అందువల్లనే సాఫ్ట్‌వేర్ రంగంలో ఉంటూ సినిమా రంగంలోకి అలా ఈ సాఫ్ట్‌వేర్ రంగానికి కూడా మనకి ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఈ కేతువు విదేశాలకు వెళ్ళేటటువంటి వాళ్ళకి చాలా చక్కటి బలంగా ఉన్నప్పుడు విదేశాలకి వెళ్తూ ఉంటారు. అయితే ఈ కేతువు ఎన్ని లాభాలు చేస్తాడో అంత నష్టాలు కూడా చేయడంలో ఆయన చాలా సమర్థుడు. ఈ యొక్క కేతువు ఏం చేస్తాడంటే అష్టమములో కేతు ఉన్నప్పుడు ఆత్మహత్యా సదృశ్యమైనటువంటి సమస్యలను సృష్టిస్తాడు. ఇప్పుడు ఎవరికి ఉందండి అంటే అది మకర రాశి వాళ్ళకు ఉంది. ఇప్పుడు మకర రాశిలో మనకి కేతువు అష్టమ స్థానంలో ఒక సంవత్సరన్నర కాలం పాటు ఉంటాడు. గతించిపోయింది మే నెల నుంచి మనం చూసుకుంటే మే, జూన్, జూలై తీసుకుంటే వదిలేస్తే ఇంకా ఒక సంవత్సరం 3 నెలల కాలం పాటు ఉంటాడు. అష్టమ కేతువు అసలు చచ్చిపోతే బాగుండురా బాబు మనకి ఇన్ని సమస్యలు వచ్చినాయని అనుకోవడము, ఒక డిప్రెషన్కి వెళ్ళిపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే కేతువు ఏమైనా ఆకాశంలో నుంచి భూమి మీదకి వచ్చి మనకి డిప్రెషన్ ఇస్తాడా? కాదు. మనం మరి ఏం చేస్తాము అంటే మనకి చాలామంది మగవాళ్ళను ఇప్పుడు మనం తీసుకుంటే ఎక్కువ మంది ఫోన్లు గంటలు గంటలు తరబడి మాట్లాడుతూ ఉంటారు. అది మగవాళ్ళతో మాట్లాడచ్చు, ఆడవాళ్ళతో మాట్లాడచ్చు. వాళ్ళంతా కూడా వాళ్ళ సోదంతా మీకు చెప్తా ఉంటారు. నాకు ఇలా జరిగింది, నాయన ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాను, మా ఆయన సరిగ్గా చూడట్లేదు, లేకపోతే మా పెళ్ళం కొడుతుంది, ఇట్లా రకరకాలుగా చెప్పి వాళ్ళ యొక్క వీడేమో ఆనందంగా వింటా ఉంటాడు. వాళ్ళంతా చెప్పిన తర్వాత ఏమవుతుంది, వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేసేసారు. వాళ్ళ నెగిటివ్ ఎనర్జీ అంతా వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తారు. వాళ్ళ భారం చెప్పుకుంటే పోద్ది బాధ అంటారు కదా, ఆ విధంగా వీళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళు వదిలిచేసుకున్నారు. కొంతకాలం అయిన తర్వాత వీళ్ళకి చెప్పి 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 వాళ్ళ జాతకం బాగుపడినప్పుడు టపీమని వీడిని వదిలేస్తారు. ఎప్పుడైతే వీడిని వదిలేసేసరికి వీడికి డిప్రెషన్ స్టార్ట్. అలవాటు చేసేసరికి కదా ఫోన్లు గంటలు గంటలు మాట్లాడటం డైలీ. ఎప్పుడైతే వీళ్ళ ఫోన్ రాకపోయేసరికి వీడు పిచ్చెక్కిపోవడం, వీళ్ళక ఈ రకంగా బ్యాడ్ హ్యాబిట్స్ నేర్చుకోవడము, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే మనము ఇటువంటి వ్యక్తుల నుంచి మనం దూరంగా ఉండాలి. ఎవరైతే వాళ్ళ బాధలు మనకి చెబుతూ వస్తూ ఉంటారో అటువంటి వాళ్ళకి మనం ఛాన్స్ ఇవ్వకుండా, వాళ్ళ సోదంతా మనం వినకుండా కఠినంగా కర్కశంగా ఉండాలి. అదేవిధంగా ఈ యొక్క కేతువు మిస్టిక్ ప్లానెట్ కాబట్టి అసలు ఎంతసేపు కూడా ఊర్ధ్వాన్ని చూస్తూ ఉంటాడు. అంటే పైకి చూస్తూ ఉంటాడు. రాహు క్రిందకి చూస్తూ ఉంటాడు. అందువలన రాహుగ్రహ అనుగ్రహంతో పుట్టినటువంటి వాళ్ళు రాహు నక్షత్రమైనటువంటి స్వాతి, శతభిషం, ఆ తర్వాత ఆరుద్ర నక్షత్రాల వాళ్ళు ఎంతసేపు కూడా మిగతా వాళ్ళు కూడా రాహువు లగ్నంలో ఉన్న లగ్నాన్ని చూస్తున్నా ఇలా కొన్ని మనకి ప్రమాణాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా భూమి మీదకి చూస్తూ ఉంటారు. నా పెళ్ళం, నా పిల్లలు, నా ఇది ఆస్తులు సంపాదించాలి, ఇట్లా భౌతిక లోకంలో ఉండేటటువంటి కోరికల గురించి ఆలోచిస్తూ ఉంటారు. ఇక ఈ కేతువు ఏం చేస్తాడంటే పైకి చూస్తూ ఉంటాడు. నేను అసలు ఎక్కడి నుంచి పుట్టాను, నేను చనిపోయినప్పుడు ఎక్కడికి వెళ్తాను, నాకు అసలు మోక్షం వస్తుందా రాదా అని దైవ చింతన అనేటటువంటిది ఎక్కువగా ఉండి మనం దేవుడి గురించి ఆలోచించడము, పరలోకం గురించి ఆలోచించడము ఇలాంటివి మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ యొక్క కేతువుకి మళ్ళీ ఇంకొక విధమైనటువంటి లక్షణం కూడా ఉంది. చాదస్తం ఎక్కువగా ఉంటుంది. అంటే చాలామంది మనుషుల్ని మనం కనుక చూసుకున్నట్లయితే మనము ఈ చాదస్తం బాగా ఎక్కువైపోయి వాళ్ళు చెప్పిందే చెప్పడం, అడిగిందే అడగడం, ఇలా రకంగా ఇటువంటి మనుషులు మనకి తారసపడతా ఉంటారు. ఇదంతా కేతు బ్యాడ్గా ఉన్నప్పుడు, కేతువు వాళ్ళకి అనుకూలమైనటువంటి పరిస్థితుల్లో లేనప్పుడు జరిగేటటువంటి పరిణామాలు. కాబట్టి ఈ యొక్క కేతువు, రాహుకేతువులు మనకి ఏమైపోయారండి, మన అందరికీ తెలిసిందే. ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే రాక్షసుడు. అతడు ఏం చేస్తాడంటే మరి శ్రీ మహావిష్ణువుని నమ్మకుండా అతను ఈ అమృతాన్ని
దొంగతనంగా తాగాలి అనేటటువంటి ఉద్దేశంతో దేవతల రూపంలోకొచ్చి మాయ చేసి విష్ణుమూర్తినే మాయ చేస్తాడు. ఈ రాహుకేతువులు ఇద్దరు కలిసి ఒకటే సింగిల్ బాడీగా ఉన్నప్పుడు మాయ చేసి ఆ అమృతాన్ని జగన్మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు దేవతలకు పంచి ఆ తర్వాత రాక్షసులు పంచుతాను అని చెప్పి ఆమె జగన్మోహిని పంచుతూ ఉంటే రాక్షసాంతకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు పంచడు అని చెప్పేసి మనకు రాదు ఆ వాట అని చెప్పి మనకి అతను ఒక దేవతా రూపాన్ని ధరించి ఆ లైన్లో కూర్చుంటాడు. కూర్చున్న తర్వాత విష్ణుమూర్తి వేసేస్తాడు అమృతం. ఆ అమృతం తాగేస్తాడు. అయితే సూర్యచంద్రులు ఇద్దరు కూడా శ్రీ మహావిష్ణువుకి ఇలా సైగ చేయగానే శ్రీ మహావిష్ణువు జాగ్రత్త పడి వెంటనే ఆ అమృతం తాగేసినటువంటి రాహుకి చక్రం విసిరేస్తాడు. విసిరేస్తే సుదర్శన చక్రం తల తెగిపోతుంది. మరి ఆ ఊర్ధ్వం తల ఆకాశంలో ఉంటుంది, కేతువు మండం. తల ఎప్పుడొచ్చి మళ్ళీ ముండానికి అతుక్కుంటుందా అని చెప్పి ఇలా క్రిందగా చూస్తా ఉంటది అనమాట, పైకి చూస్తా ఉంటది కేతు. అలాగే ఆ యొక్క రాహు ఏం చేస్తాడంటే ఆ రాహు క్రిందగా చూస్తా ఉంటాడు, నేను వెళ్ళి ఎప్పుడు ఎత్తుక్కోవాలా శరీరానికి. కాబట్టి అందువలన ఈ యొక్క కేతువు పైకి చూస్తూ ఉంటాడు. అయితే ఈ కేతువు యొక్క దశమహావిద్యలలో కేతువుని మనకి అధిష్టాన దేవత ధూమావతి. ఆ ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేసిన, ఆ ధూమావతి మంత్రాన్ని మనం పఠించిన, ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క కేతుగ్రహము మనకి అనుకూలమవుతూ ఉంటుంది. కాబట్టి చిన్నమస్తాకి సంబంధించినటువంటి ఆ రాహు యొక్క సాధన, ఈ యొక్క కేతువు మరి ధూమావతి అమ్మవారి యొక్క సాధన చేయడం ద్వారా మనకి ఈ కేతువుని సప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు ఏ గ్రహంతో అయితే మరి ఈ యొక్క కేతువు కలుస్తాడో అటువంటి ఫలితాలను మనకి ఆ కేతువు అందిస్తూ ఉంటాడు. కాబట్టి రాహుకేతువులకి సపరేట్గా ఇళ్ళు లేవు. ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో ఆ యొక్క ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి కేతువు ఇచ్చేటటువంటి అమూల్యమైనటువంటి ఈ యొక్క దశల్ని కానీ ఫలితాలని కానీ ఏ మానవుడు కూడా అంచనా వేయలేడు. అదేవిధంగా కేతు మనకి పరిపాలించేది కేతు మహాదశా కాలం 7 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ కేతు మహాదశా కాలంలో భక్తి, ఆ తర్వాత ఈ యొక్క ఆధ్యాత్మిక వైరాగ్యము, ఇవన్నీ కూడా ఉంటూ ఆధ్యాత్మిక సాధనలో మంత్రతంత్ర శాస్త్రాలన్నీ కూడా మనకి వశమైపోతాయి. అదేవిధంగా ఈ యొక్క కేతువు మనకి మంత్రతంత్ర క్షుద్ర శక్తులే కాకుండా యక్షిని గంధర్వ కిన్నెర కింపురుష శక్తుల్ని కూడా మనకి వశం చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క కేతువు రవి గ్రహంతో మనకి కలిసినప్పుడు ఈ మన యొక్క ఇళ్లల్లో ఈ యొక్క పితృదోషము ఉంది మన వంశంలో అనేటటువంటిది సూచిస్తుంది. కాబట్టి ఈ పితృదోషాలని అన్నిటిని కూడా ఆ యొక్క కేతుగ్రహం అనేటటువంటిది మీకు ఎలా నివారించుకోవాలి అనేటటువంటి జ్ఞానాన్ని మీకు ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఈ కేతుగ్రహం అనుగ్రహంలో కేతుగ్రహానికి మఖా నక్షత్రము, ఆ తర్వాత అశ్విని నక్షత్రము, ఆ తర్వాత కేతువుకి చక్కగా ఈ మహాదశల్లో మంచి ఉన్నతమైనటువంటి రూపాన్ని ఇస్తుంది మూలా నక్షత్రము. ఈ మూడు కూడా కేతువుకు సంబంధించినటువంటి నక్షత్రాలు కాబట్టి బహుసుందరమైనటువంటి రూపాన్ని ఈ యొక్క నక్షత్రం వాళ్ళు కలిగి ఉంటారు. అయితే ఈ కేతువు ఏం చేస్తాడు, మూలా నక్షత్రం వాళ్ళని తీసుకున్నప్పుడు వాళ్ళకి ఫలితం ఏమిటంటే ఈ కేతువు ఏ రాశిలో ఉంటే ఆ ఫలితాన్ని ఇవ్వడము, లేకపోతే ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఫలితాలను ఆ గ్రహంలా ఫలితాలను ఇవ్వడం చేస్తుంది. కాబట్టి చెడ్డవాళ్లతో కలిస్తే మనకి కేతువు గ్రహము చెడ్డవాళ్ళు ఆకర్షితులవుతూ ఉంటారు. అందువల్ల ఈ కేతుగ్రహ మూలా నక్షత్రం వాళ్ళకి మనం చూసుకుంటే వాళ్ళు స్వతహాగా చాలా మంచివాళ్ళు, కానీ చెడ్డవాళ్ళు ఆటోమేటిక్గా ఆకర్షితులయ్యి వీళ్ళ దగ్గరికి వచ్చేసి వీళ్ళతో స్నేహం చేయడం జరుగుతుంది. ఆ విధంగా మంచివాళ్ళు అనేటువంటి వాళ్ళు వీళ్ళకి దూరంగా వెళ్తారు. అయితే వీళ్ళు మంచి వాళ్ళని ఆకర్షించుకొని చెడ్డవాళ్ళని వదిలేయాలి. ఈ నక్షత్రానికి అశ్విని నక్షత్రం అనేటటువంటిది ఈ కేతు గ్రహానికి వచ్చింది కాబట్టి డాక్టర్స్గా, సర్జన్స్గా మనకి ఈ కేతు గ్రహం అనేటటువంటిది ఉంటుంది.
కేవలము కేతుగ్రహము కృషించినటువంటి శరీరం అనే కాకుండా మామూలుగా పుష్టిగా కూడా ఉండొచ్చు. ఇప్పుడు నాకు కూడా లగ్నంలో కేతు ఉన్నాడు. నేను కూడా మరి చిన్నప్పుడు చాలా లావుగా మంచి బొద్దుగా ఉండేవాడిని. ఆ తర్వాత మధ్యలో ఎండిపోయిన నక్కలాగా అయిపోయాం. ఆ తర్వాత మళ్ళీ గురుమహాదశలు ఇలాంటి దశలు వచ్చినప్పుడు లావుగా అవుతూ ఉంటాం. ఇవన్నీ కామన్ అనమాట. సో ఈ 12 రాశుల మీద ఈ సంవత్సరం 3 నెలల పాటు ఈ యొక్క ఫలితాలు ఎలా ఇస్తుంది కేతువు అనేటటువంటిది ఒక్కొక్క రాశి వారికి మనం చూద్దాం. ఆ రాశుల్లో చేసుకునేటటువంటి పరిహారాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. కన్యా రాశి, ఈ కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి ఈ కేతుగ్రహ సంచారం వలన, ఈ ట్రాన్సిట్ వలన సింహరాశిలో ఉండడం ద్వారా మనకి అనేకమైనటువంటి మార్పులు జరుగుతాయి. చాదస్తం బాగా పెరిగిపోతూ ఉంటుంది. అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి ఆలోచనలు బాగా పెరుగుతాయి. ఇంతకాలం మనము ఇండియాలో ఉండి మనం ఉద్యోగాలు చేస్తున్నాం, మరి ఏం సంపాదించాం, మనం ఫారిన్ వెళ్ళి సంపాదిస్తే బాగుంటుంది అనేటటువంటి కోణంలో ఈ యొక్క కన్యా రాశి వారి ఆలోచనలు సాగుతాయి. ఇక ఆదాయాలు వచ్చేసరికి బ్రహ్మాండంగా మనకి పెరగడం అనేటటువంటి జరుగుతాయి. ఉద్యోగాల్లో ప్రమోషన్స్, టీఏలు, డిఏలు, అరియర్స్లు ఇవన్నీ కూడా రావడం జరుగుతాయి. ఇక ఈ ట్రాన్స్ఫర్స్ కూడా మనకి అనుకూలమైనటువంటి ప్లేసులకు రావు. అలాగే కళత్ర స్థానంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహము ప్రభావం వలన కళత్రపుత్ర శత్రుత్వ కారణాయ నమః అని శనీశ్వరుడికి యొక్క అష్టోత్తరంలో ఉంటుంది. అటువంటి సప్తమ స్థానంలో మన యొక్క శనిగ్రహ ప్రభావము వలన వీళ్ళందరికీ కూడా కన్యా రాశి వాళ్ళు భార్యాభర్తల మధ్య కాస్త ఆర్గ్యుమెంట్స్, వివాదాలు ఇలాంటివన్నీ కూడా వచ్చి అనవసరమైనటువంటి విషయాల కోసం ఆర్గ్యుమెంట్స్ చేసుకోవడం అనేటటువంటిది జరుగుతుంది. ఇక కొత్త నూతన ఉద్యోగాల కోసం మీరంతా కూడా ప్రయత్నించడం అనేటటువంటిది జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క రాశి వారికి మనకి కన్యా రాశి వారంతా కూడా అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్స్ను మీరు అందుకోవడం జరుగుతాయి. ఎవరైతే గవర్నమెంట్ కాంట్రాక్టర్స్ ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనకి ఈ యొక్క టైంకి డబ్బులు విడుదల అవ్వడం అనేటటువంటిది జరుగుతాయి. మీరు ఇంతకుముందు ఎప్పుడో కొన్నటువంటి ఇళ్ళు కానీ, స్థలాలు కానీ అవన్నీ కూడా ఎక్కువ రేట్లకి మీరు అమ్మడం అనేటటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారి అంతటికి కూడా కన్యా రాశికి మీరు అనేకమైనటువంటి ప్రాజెక్ట్స్, కొత్త ప్రాజెక్ట్స్ టేకప్ చేస్తారు. సంతానం లేనటువంటి వాళ్ళకి మీకు సంతానం కలగడము అనేటటువంటిది జరుగుతుంది. ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మీకు నూతన సంతానము కలగడము, ఆ సంతానం వలన సంతోషము ఇవన్నీ కూడా జరుగుతాయి. పిల్లల పట్ల అనేకమైనటువంటి సంతోషం ఈ యొక్క కోర్సుల్లో మనం కొత్త కోర్సుల్లో మనం జాయిన్ చేయాలి అనేటటువంటి ఆందోళనలో ఎక్కువగా మీరు ఉండడం అనేటటువంటివి జరుగుతాయి. ఇక కోల్డ్ స్టోరేజ్లు, ఇటువంటి బిజినెస్లు, అగ్రికల్చర్లు, ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ సైన్సెస్ మీద మక్కువ ఉండడము, అలాగే ఫెర్టిలైజర్స్ బిజినెస్లు ఇవన్నీ కూడా కలిసి వస్తాయి. ఎవరైతే బిల్డర్లు ఫారెన్లో వీళ్ళు అమ్ముకోలేకపోతున్నారో అటువంటి వాళ్ళంతా కూడా ఈ యొక్క స్థలాలు అమ్మడము ఇవన్నీ ఎక్కువ రేట్లు రావడం జరుగుతాయి. ఇక పరిహారాల దగ్గరకు వచ్చేసరికి ఈ యొక్క కన్యా రాశి వారికి అందరికీ కూడా మనకి శత్రువులు పీడ లేదు కాబట్టి దానికోసం చేసుకోవాల్సిన అవసరం లేదు. అయితే శని జపం చేసుకోవాలి, శని స్తోత్రాలు చదువుకోవాలి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు, నల్లని వస్త్రాలు ఇచ్చి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు 8 గంటలకి దానం చేసుకోవాలి. అలాగే దశమహావిచ్చల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లల్లో జరిపించుకోవాలి. అందువలన ఫారిన్ కంట్రీస్, అన్ని ఫారిన్ కంట్రీస్ వాళ్ళు కూడా మా యుఎస్ఏ నెంబర్కి మీరు సంప్రదించవచ్చు. అలాగే ఇండియన్స్ అందరూ కూడా ఇండియన్ నెంబర్కి మనం సంప్రదించవచ్చు. ఇక ఈ నాన్ కమర్షియల్ బేసిస్తో మేము చెప్తున్నాం కాబట్టి తప్పకుండా దోస్ హు ఆర్ వెరీ సీరియస్లీ ఇంట్రెస్టెడ్ వాళ్ళు మా పాత వీడియోలు చూసి ఆ తర్వాతే మమ్మల్ని సంప్రదించాలని ప్రార్థన. బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.